హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. మల్టీగ్రెయిన్ దోశ విత్ హై ప్రోటీన్. ఈ దోశ ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను. నార్మల్ దోశకి మనము 2 గ్లాసెస్ రైస్ తీసుకొని 1 గ్లాస్ మినపప్పు తీసుకుంటాం కదా. బట్ ఈ దోశకి 1 గ్లాస్ రైస్ తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి 2.5 గ్లాస్ వరకు తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకొని మిగతా గ్రెయిన్స్ అన్నీ కూడా చిన్న గ్లాస్లో తీసుకుంటున్నా. సో రైస్ వేసినాక 1 గ్లాస్ కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, రాగులు, జొన్నలు, పెసర్లు అండ్ లాస్ట్లో అటుకులు. ఇక్కడ జొన్నల ప్లేస్లో మనం సజ్జలు, కొర్రలు, సామలు కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అటుకుల ప్లేస్లో సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రైస్ 1 గ్లాస్ తీసుకుంటే మిగిలిన గ్రెయిన్స్ అన్నీ కూడా కలిపి 2.5 గ్లాస్ వరకు తీసుకున్నా. అంటే 1/4 గ్లాస్ వరకు 9 టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ తీసుకున్నా అనమాట. సో ఇదే కొలతని మీరు ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ఇంగ్రీడియంట్స్ మార్చుకున్నా సరే కొలత మాత్రం ఇంతే ఫాలో అవ్వాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటూ డస్ట్ అంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్గా వాష్ చేసుకున్నాక నిండా వాటర్ వేసి మంచిగా ఒక క్యాప్ పెట్టి 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ వరకు సోక్ చేసుకోవాలి. సో 8 అవర్స్ తర్వాత గ్రెయిన్స్ అన్నీ సోక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రెయిన్స్ని ఫైన్ బ్యాటర్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని అంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు క్యాప్ పెట్టి 6 to 8 అవర్స్ వరకు ఫర్మెంట్కి ఉంచాలి. సో ఇది వింటర్ కాబట్టి ఫర్మెంటేషన్కి ఓవర్ నైట్ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూస్తే మన బ్యాటర్ మంచిగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది. సో ఒకసారి మొత్తం కలుపుకొని ఇదే గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని దోశ వేసుకోవచ్చు. లేదా ఇందులో నుంచి కొంచెం బ్యాటర్ వేరే గిన్నెలోకి తీసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని దోశ వేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. సో దానికోసం పల్లీలు, నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. అండ్ ఆల్సో ఒక 4 to 5 పచ్చిమిర్చి కూడా తీసుకొని మంచిగా వేయించుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, కొంచెం చింతపండు అండ్ కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తరువాత పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకుంటే మనకి పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం దోశ వేసుకుందాము. ప్యాన్ హీట్ అయినాక ఒక రౌండ్ స్పూన్ తీసుకొని దోశ బ్యాటర్ని ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత ఒక స్పూన్ ఆయిల్ చుట్టూ వేసుకొని దోశ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాక తిప్పేసుకోవాలి. సో ఇలా మన మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోతుంది. సో ఈ మల్టీగ్రెయిన్ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం హై ప్రోటీన్స్ కాబట్టి హెల్దీ కూడా. అండ్ నార్మల్ దోశ అయితే మనం 3 to 4 తింటాం కదా. బట్ ఈ దోశ 1 or 2 తిన్నా చాలు, మన స్టమక్ ఫుల్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం హై ప్రోటీన్స్ కాబట్టి హెల్దీ కూడా. అండ్ మా పిల్లలకైతే ఈ మల్టీగ్రెయిన్ దోశ అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళు డైలీ చేసి పెట్టినా తింటారు. సో ఈ దోశని మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. And thank you so much for watching my video. Bye.